ప్రముఖ దైవజనులు, మనకందరికీ తెలిసినటువంటి దైవజనులు ప్రకాష్ గంటెల గారు. ఈరోజు నేను ఇలా మాట్లాడుతుంటే మీరు ఆశ్చర్యపోవచ్చు. నేను పల్లెటూరులో చదువుకున్నాను, తెలుగు మీడియంలో. మమ్మీ పల్లెటూరులో గవర్నమెంట్ జాబ్ చేయవలసి వచ్చింది కాబట్టి ఐ వాజ్ ఎ టాపర్. కానీ స్కూలు ఎండింగ్లో 10th క్లాస్ 6 months అయ్యేటప్పటికి, హాఫ్ ఇయర్లీ అయ్యే టైంకి మమ్మీ డాడీ ఇద్దరు ఆఫ్రికా వెళ్ళిపోయారు. నేను గార్డియన్స్తో ఉన్నాను. సో ఐ సఫర్డ్ ఫ్రమ్ లోన్లీనెస్, ఒక కైండ్ ఆఫ్ ఎ హోమ్ సిక్నెస్. అండ్ నాకు ఇష్టమైనటువంటి కోర్స్ని, గ్రూప్ని ఇప్పించడానికి మా గార్డియన్స్ సంతకం పెట్టనన్నారు. సో ఐ స్టార్టెడ్ హేటింగ్ స్టడీస్. చదువుని ద్వేషించడం మొదలుపెట్టాను. సో వాళ్ళ మీద ఉన్న కసితోటి ఫెయిల్ అయిపోయాను. క్లాసులకి రెగ్యులర్గా వెళ్తాను, కాలేజీలో చెడిపోలేదు, నేను రాసివ్వగలను అన్నమాట. ఐ వాజ్ ద బెస్ట్ బాయ్, వెరీ గుడ్ బాయ్, బట్ అ వెరీ బ్యాడ్ స్టూడెంట్. కనీసం చదువులో రాణించకపోయినా వేరే వాటిల్లో రాణించుంటే ఎంత బాగుండేది. అది కూడా లేదు, ఆ నైపుణ్యం కూడా లేదు. మంచివాడిగా ఉండి చదువులో ఫెయిల్ అయిపోయాను. మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రభా, నువ్వు నిజంగా నేను మారు మనసు పొందితే, నాకు రక్షణ అనుభవం ఉంటే, నాకు నువ్వు ఆత్మనిచ్చుంటే, నువ్వు జ్ఞానానికి మూలమైతే నాకు జ్ఞానాన్ని ఇవ్వు. నన్ను అందరూ అజ్ఞానిగా చూస్తున్నారు. ఐ జస్ట్ వాంట్ టు ప్రూవ్ టు ద వరల్డ్ దట్ ఐ యామ్ ఎ వైజ్ మ్యాన్. అండ్ దేవుడు నాకు విజ్డమ్ ఇచ్చాడు. ఎక్కడ ఓడిపోయానో అక్కడ నన్ను గెలిపించాడు ఆయన. ఐఎమ్ జస్ట్ ఎన్ ఎంఏ. బహుశా నాకు గుర్తుండి నేను పెద్దవాళ్ళతో కూర్చున్నప్పుడు కొన్నిసార్లు నాకు ఇంకా పీజీ కూడా అవ్వలేదు. నేను ఎక్కడ ఓడిపోతానో అక్కడ నన్ను గెలిపించగలిగిన ప్రభువు నాకున్నాడు. 15 years టీచ్ చేశాను నేను. నా క్లాస్లో 60 మంది ఒక సెక్షన్ అయితే, కొన్నిసార్లు 2 sections కలిపితే 120 మంది. నేను కాలేజ్ నుంచి రిజైన్ చేసి వచ్చేటప్పుడు నా స్టూడెంట్స్ నన్ను చూసి ఏడ్చారు.